మీరు దేవుడు ఆల్రెడీ చేసిన మేలును, ఆయన మహిమను రుచి చూడగలిగితే దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు. హలో, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారని నమ్ముచున్నాను. మీకు దేవుడు గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ ఎడలా జరిగించబోతున్నాడు. మీరు అధైర్యపడకండి. దేవుడు తలస్తే మీ పర్వతం ఏమాత్రం ఉండి నేలగొలిపోతాయి. మీ శత్రువులు చెదరిపోరా? సాతాను క్రియ లయం కాదా? ఖచ్చితంగా దేవుడు లేని వాటి ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా చేసి మీకు త్వరలో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. మీరు దేవుని శ్రద్ధ కనిపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సామెతలు 3వ అధ్యాయం 4వ వచనం దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి ముందే కాస్తో కోస్తో దేవుని యొక్క మేలును, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని, ఆశీర్వాదాన్ని రుచి చూసిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో ప్రభువు చేయగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొలియాతును జయించటానికి ముందు ఆయన దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క బలాకరాన్ని, దేవుని యొక్క శక్తిని రుచి చూశాడు. కనుకనే ఆయన గొలియాతు జయించడం సులువైపోయింది. సౌలు దగ్గరకు వచ్చి ఆయన అడిగినప్పుడు, నువ్వు ఎలాగా జయించగలుగుతావు? గొలియాతును మేమందరూ జయించలేకపోయాం కదా, నువ్వు జయించలేవు అన్నప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో చూడండి, నేను ఒకసారి నా గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు సింహం వచ్చింది. నేను దేవుని యొక్క శక్తి వలన ఆ సింహాన్ని పారదోలాను. తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా జయించాను. కాబట్టి ఆ దేవుని యొక్క పరాక్రమాన్ని, ఆయన సామర్థ్యతను, శక్తిని నేను రుచి చూసిన వ్యక్తిని కాబట్టి ఇప్పుడు దేవుని నామం పేరిట గొలియాతును జయించటం నాకు పెద్ద ఛాలెంజే కాదు, అది డిఫికల్టే కాదు. ఖచ్చితంగా నిలబడతాను, గొలియాతును ఓడిస్తాను అనుకుంటా యుద్ధానికి వెళ్ళాడు. విశ్వాసంగా పలికినట్టే దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మీరు దేవుని ప్రేమను, ఆయన కనుకరాని, ఆయన సన్నిధిని ప్రతిరోజు అనుదిన జీవితంలో రుచి చూసేవారుగా ఉండాలి. అందుకొరకు బైబిల్లో కీర్తన 34:10 ఏమని రాయబడిందో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని రాయబడి ఉంది. దేవుడు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పంచేంద్రియాలని? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదివితే, దేవుని యొక్క మంచిదిని, దేవుని యొక్క మహత్తరమైన కార్యాన్ని వివేచించడానికి దేవుడు ఇచ్చాడు. మన కళ్ళు దేవుని చూడాలి, మన నోరు దేవుని చూడాలి, ఈవెన్ మన స్పర్శ, ఆయన స్పర్శను మనం అనుభవించాలి. తర్వాత మన హృదయం దేవుని మహిమను చూడాలి. ఇలాగా ఈవెన్ మన దేవుడు మన దాటుకొని వెళుతున్నప్పుడు ఆయన స్మెల్ని కూడా మనం చూడగలుగుతాం. యెహోవా ఉత్తముడు అని, ఆయన మంచితనం వెల్లడైనప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా మన ఆ రుచిని మనం చూడగలుగుతాం. ఉత్తముడు అని రుచి చూడమంటుంది అంటే నాలుకలో రుచి చూడగలుగుతాం అంటున్నా నేను. కనుక మీరు దేవుడు ఆల్రెడీ చేసిన మేలును, ఆయన మహిమను రుచి చూడగలిగితే దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే అద్భుతం జరిగించి, మేలు జరిగించి ప్రభా, నేను రుచి చూసే భాగ్యం దయచేయమని, విడుదల దయచేయమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.